భారతీయ బిలియనర్ అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీపై న్యూయార్క్లో తీవ్ర ఆరోపణలు తెరపైకి వచ్చాయి. $1 మిలియన్ లంచం, మోసం వ్యవహారంలో అతని పాత్రపై అభియోగాలు మోపబడ్డాయి. ఇప్పుడు ఈ విషయం రెండు దేశాల్లోనూ తీవ్ర దుమారం రేపుతుంది. ఈ సమయంలో వైట్ హౌస్ స్పందించింది. గౌతమ్ అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీతో పాటు మరో 7గురిపై యుఎస్లో అభియోగాలు మోపబడ్డాయి. భారతదేశంలో అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం అధికారులకు $265 మిలియన్ లంచాలు ఇచ్చేందుకు అంగీకరించారని యుఎస్ లాయర్లు తెలిపారు. అయితే ఈ ఆరోపణలను నిరాధారణమైనవిగా అదానీ గ్రూప్ స్పందించి ఖండించింది. అయితే దీనిపై భారత ప్రభుత్వ అధికారులు ఇప్పటి వరకు స్పందించలేదు. ఇప్పుడు భారత ప్రభుత్వం నుంచి రాబోయే స్పందనపై తీవ్ర ఆసక్తి నెలకొందని అంటున్నారు. ఈ సమయంలో వైట్ హౌస్ ఆసక్తికరంగా స్పందించింది. ఇందులో భాగంగా ఈ ఆరోపణల గురించి సహజంగానే తమకు తెలుసని, అదానీ గ్రూప్ పై ఆరోపణలకు సంబంధించి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ లతో నేరుగా మాట్లాడాల్సి ఉందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జిన్ పియర్ స్పందించారు. ఇదే సమయంలో భారతదేశం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్య సంబంధం బలమైన పునాదిపై నిర్మించబడిందని నొక్కి చెప్పిన కరీన్ జిన్ పియర్, గౌతమ్ అదానీపై లంచం, మోసం అంటూ వచ్చిన ఆరోపణలపై కొనసాగుతున్న సంక్షోభాన్ని అమెరికా నావిగేట్ చేయగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. మరోపక్క అమెరికాలో అదానీపై కేసు వ్యవహారం తెరపైకి రావడంతో అదానీ గ్రూప్ సంస్థల షేర్లు కుదేలయ్యాయి. ఫలితంగా 10 అదానీ గ్రూప్ సంస్థల మొత్తం మార్కెట్ విలువ 2.19 లక్షల కోట్లు క్షీణించింది. 2023లో హిడెన్బర్గ్ నివేదిక వచ్చిన సమయంలో చవిచూసిన నష్టంతో పోలిస్తే ఇది రెట్టింపు నష్టం కావడం గమనార్హం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.